మ్యామ్ ఇప్పుడు ప్రెజెంట్ మనం సోషల్ మీడియాలో చూసుకుంటే ప్రతి ఒక్క ఆల్మోస్ట్ ఒక వీడియోలో మనం గనుక బ్రౌజింగ్ చేస్తుంటే ఒక 10లో ఒక 9 వీడియోస్ అఘోరియే ఉంటున్నాయి. ఈ అఘోరీ వీడియోస్ మీద కాన్సంట్రేషన్ పెట్టినంత ఏదైతే పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ మీద ఎవరు పెట్టట్లా. మనం చూసుకుంటే ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ కూడా ఏదైతే అఘోరీ కూడా బెట్టింగ్ యాప్స్ రన్ చేసిండని అండ్ అదే కాకుండా అఘోరీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిండని అండ్ అదే కాకుండా ఫేక్ అని చెప్పి బికాజ్ లేపిందే సోషల్ మీడియా. అఘోరీ ఎవరికి తెలీదు. సో వీళ్ళే లేపిర్రు ఆయన్ని, వీళ్ళే లేపిర్రు. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, నెగిటివ్ వైబ్ రాగానే మళ్ళీ ఆయనే తొక్కేస్తున్నారు. ఇక్కడ ఏంది అని అంటే హైలైట్ చేసింది జనాలే, మళ్ళా ఉల్టా వీళ్ళ మీదనే. మనం మొన్నటిదాకా ఏం చేసిర్రు. సో ఇక్కడ ఏంది అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది అని అంటే ఏదైతే హిందూ రిలీజియన్ని అడ్డం పెట్టుకొని అఘోరీ చాలా చేశాడు. బికాజ్ ఏదైతే మనం పోలీస్ వాళ్ళని దుర్భిషలాడిందనే కానీ కొన్ని ఏరియాస్లో అండ్ అదే కాకుండా త్రిశూలం పట్టుకొని పోలీస్ వాళ్ళ మీదకి వెళ్ళాడు. అండ్ అదే కాకుండా పోలీస్ వాళ్ళని గలీజ్గా మాట్లాడడం జరిగింది, ఫిల్తీ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ గలీజ్గా మాట్లాడడం జరిగింది. చాలా సిచ్యువేషన్లో న్యూసెన్స్ చేస్తున్నాడు అని చెప్పి ఆయన్ని రిమాండ్కి తీసుకోకుండా, బికాజ్ రిమాండ్కి ఏమన్నా తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి అంటే అరెస్ట్ చేస్తే ఏమన్నా హిందూ రిలీజియన్ వచ్చి మీద పడుతుందా లేకపోతే ఎందుకు అని చెప్పి వాళ్ళు కూడా రెస్పెక్ట్ ఇచ్చి